దగ్గుపాటి హీరోలకు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. హీరో వెంకటేష్, ఆయన సోదరుడు ప్రొడ్యూసర్ సురేష్ బాబు, ఆయన కుమారుడు హీరోలైన నారా దగ్గుపాటి, అభినవ్ దగ్గుపాటిపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలు ఇంతకీ ఏ విషయంలో వీరిపై కేసు చేశారు అంటే, డెక్కన్ కిచెన్ అనే హోటల్ను వీరు కూల్చివేయించారు అనే అభియోగంపై వీరి మీద కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ఈ విషయంలో నందకుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో నాంపల్లి కోర్టు విచారణ జరిపిన అనంతరం కేసు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ఇక ఈ కేసు విషయంలోకి వెళ్తే, తనకు హోటల్ విషయంలో లీజ్ ఉన్నప్పటికీ దగ్గుపాటి ఫ్యామిలీ దౌర్జన్యానికి పాల్పడిందని నందకుమార్ ఆరోపించాడు. హోటల్ విషయంలో కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ వాటిని బేఖాతారు చేసి కూల్చివేశారని, అంతేకాక హోటల్లోని ఫర్నిచర్ మొత్తాన్ని తీసుకెళ్లారని అన్నారు. సుమారు 60 మంది బౌన్సర్లతో వచ్చి ఈ దుర్ఘాతానికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటనలో కొందరు జీహెచ్ఎంసీ సిబ్బంది, పోలీసు అధికారులు కూడా దగ్గుపాటి ఫ్యామిలీతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వెంకటేష్, సురేష్, నారా, అభినవ్లు హోటల్ను ధ్వంసం చేయడం వల్ల తనకు 20 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని వాపోయారు నందకుమార్. ఈ విషయాలన్నిటినీ పొందుపరుస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గుపాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, నారా, అభినవ్లతో పాటు ప్రొడ్యూసర్ సురేష్ బాబుపై కూడా కేసు నమోదు చేయాలని ఆదేశించింది.